హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండిపోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే లైక్ చేయండి అండ్ అలాగే రీడింగ్ని క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చండి. ఓకే. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? సో చూద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఏదో ఎంగేజ్మెంట్ లాంటిది, యాక్షన్ లాంటిది చూపిస్తుందండి. బ్యూటిఫుల్. ఈరోజు రీడింగ్ ఇది ఎవరిదో కానీ మీ పర్సన్కి మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే ఉంది. ఓకే. సో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి సో దూరంగా ఉండలేను, సో కలిసి హ్యాపీ ఉందాము అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఓకేనా? సో వీటిని మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాం. ఓకే. ఓస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మీ లైఫ్లో మీరు ఇండిపెండెంట్గా ఉంటున్నారు అండ్ చాలా హ్యాపీగా ఉంటున్నారు. మనీ ఫ్లో చాలా బాగుంది. మీ ఫ్యామిలీతో కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు. మీకు ఎవరితో అవసరం లేదండి. మీ లైఫ్లో ఇప్పుడు ఎవరు ఉన్నా లేకున్నా మీకు ఫరక్ పడదు. సో మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటున్నారు. అది పర్సన్ చూడలేకపోతున్నారు, భయం, బాధ. సో మీలాంటి వారిని పర్సన్ వదులుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు. సో ఇక్కడ రింగ్స్ అనేది తీసుకుని రావాలి అండ్ ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారనమాట. మీరు తన పర్సన్ ఎప్పుడు ఇంకా తన పర్సన్ అనేది చెప్పించుకోవడానికి పర్సన్ ఇక్కడ ఎంగేజ్మెంట్ అయిపోతే ఇంకా మీ లైఫ్లో ఎవరు రారు. ఓకే. ఇంకా మీరు తన గురించి వెయిట్ చేయడం తప్ప మీరు ఏం చేయలేరు కదా. సో కాబట్టి పర్సన్ ఏదో పెద్ద ప్లాన్ లాంటిదే పర్సన్ చేస్తున్నారనమాట. ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, లేదా మీ పేరెంట్స్తో మాట్లాడాలి, లేదా ఈ పర్సన్ ఏదో తెలియకుండానే చాలా పెద్ద ప్లాన్ లాంటిది చేస్తున్నారండి మీ విషయంలో. ఓకే. ఇక మీదట మీ లైఫ్లో థర్డ్ పార్టీ అనేది రాకూడదు. తన లైఫ్లో అయినా సరే, మీ లైఫ్లో అయినా సరే ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి. మనీ ఫ్లో మాత్రం చాలా బాగుంది అండ్ సెల్ఫ్ లవ్లో ఉన్నారు అండ్ మీరు చాలా చేంజ్ అయ్యారు అని పర్సన్ అంటున్నారనమాట. రీసొల్యూషన్ కార్డ్కి క్లారిఫికేషన్. రీసొల్యూషన్ ఎందుకు వచ్చింది యూనివర్స్ తెలియజేయండి. రీసొల్యూషన్ కార్డ్కి క్లారిఫికేషన్. 10 of Wands వచ్చింది. మీరు మోన్ అయిపోతున్నారేమో, యాక్షన్ తీసుకున్నారేమో. ఈ పర్సన్ తన నిజ స్వరూపం బయటపడిపోయింది. మీకు తెలియకుండా పర్సన్ చాలా చేసి ఉంటారు. మీకు తెలియకుండా అదర్ పర్సన్ కానివ్వండి, ఈ పర్సన్లో నెగటివిటీ అనేది చాలా ఉందన్నమాట. అది మీరు భరించలేకపోతున్నారు. సో మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని మీరు అనుకుంటున్నారనమాట. ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో మీరు అసలు అవసరం లేదు అని మీరు అనుకుంటున్నారండి. సో మీరు ఎప్పుడైతే మూవ్ ఆన్ అయిపోదాము అని మీరు అనుకుంటున్నారు, ఈ పర్సన్ చూడండి రీసొల్యూషన్. ఈ పర్సన్ దూరం అయిపోతారేమో, ఏదో ఒక సొల్యూషన్ అయితే వెతకాలి. ఈ కనెక్షన్ని ఎండ్ అవ్వకుండా సో కాపాడుకోవాలి, అండర్స్టాండింగ్ చేసుకోవాలి.
ఈ పర్సన్ దూరం అవ్వకూడదు అని పర్సన్ అంటున్నారనమాట. ఈ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోతుందేమో, డెత్ అయిపోతుందేమో, ఎండ్ అయిపోతుందేమో, నేను అలా అవ్వకూడదు, రిబర్త్ అవ్వాలి అని పర్సన్ అంటున్నారు. అండ్ పర్సన్ తను ప్రజెంట్ తను ఏదో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నారండి. పర్సన్ ఎక్కువగా ఈ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తనకి ఏమీ అర్థం కావడం లేదు. మేబీ మీ విషయంలో ఈ పర్సన్ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చాలా ఫియర్స్ ఉండొచ్చు, తనలో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ ఉండొచ్చు. ఓకే, అంటే ఈ పర్సన్ మ్యారీడే ఉంటారు, లేదా కొంతమంది సింగిలే ఉన్న పేరెంట్స్ని ఏమీ ఎదురు చెప్పలేని పరిస్థితులు ఈ పర్సన్ లైఫ్లో ఉండి ఉంటాయన్నమాట. సో ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో కనిపిస్తున్నారండి. స్పార్క్ కార్డ్కి క్లారిఫికేషన్. చాలా గొడవలు అవుతున్నాయి తన లైఫ్లో ఉన్నవారు. ఇక్కడ స్పార్క్ అండ్ ఇక్కడ 5 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఈ పర్సన్ తన లైఫ్లో తను సింగిల్ ఉన్నారా, లేదా మ్యారీడ్ అయి ఉంటే, లేదా థర్డ్ పార్టీ ఉన్నారా, వాట్ ఎవర్. ఓకే, సో ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్న వారితో ఈ పర్సన్ ఆ కెమిస్ట్రీ కానివ్వండి, ఆ బాండింగ్ కానివ్వండి, ఆ స్పార్క్ కానివ్వండి, ఈ పర్సన్ అక్కడ ఆ కనెక్షన్ అసలు అంత ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. సో వారిద్దరి మధ్యలో ఇక్కడ 5 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఆర్గ్యుమెంట్స్, గొడవలు చాలా జరుగుతున్నాయి అన్నమాట. వారిద్దరు గొడవ పడడమే కాకుండా అందరినీ ఇన్వాల్వ్ చేయడము, ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీ మెంబర్స్ అని చాలామంది ఇన్వాల్వ్ అయిపోవడము. సో ఆ కనెక్షన్ ఉంటుందా, ఊడిపోతుందా అని తెలియని పరిస్థితులు ఈ పర్సన్ ఉన్నారనమాట. హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఈ పర్సన్. తన లైఫ్లో తను చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నారు, మనశ్శాంతి లేనట్టుగా అలా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ ఎంతైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో దానికి రెట్టింపు బాధ అనేది ఈ పర్సన్ పడుతున్నారండి. ఎంత ఇగ్నోర్ చేశారో ఇప్పుడు ఈ పర్సన్కి అర్థం అవుతుందన్నమాట. ఇంత ఇగ్నోర్ చేసిన దానికి తనకు సరైన శిక్షనే పడింది అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. అడ్వెంచర్ కార్డ్కి క్లారిఫికేషన్ చూద్దాం. అడ్వెంచర్ కార్డ్కి క్లారిఫికేషన్. సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఈ కనెక్షన్ కాపాడుకోవడానికి పర్సన్ ఎంత కష్టమైనా సరే పడాలి అనుకుంటున్నారనమాట. ఎంత రిస్క్ అయినా సరే ఈ పర్సన్ పడాలి అనుకుంటున్నారు. ఈ కనెక్షన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు. ఎంత అడ్వెంచర్ అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే, పిల్లర్స్ కార్డ్కి క్లారిఫికేషన్. పిల్లర్స్ కార్డ్ ఎందుకు వచ్చిన యూనివర్స్ తెలియజేయండి. పిల్లర్స్ కార్డ్కి క్లారిఫికేషన్. ద మెజిషియన్ అండి. మీతో ఈ పర్సన్ ఎలా అంటే బేస్మెంట్ కట్టిన తర్వాత ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టిన తర్వాత స్లాబ్ వేయాలి, అలా ఈ పర్సన్ మీతో ఒక సామ్రాజ్యాన్ని తను ఊహించుకుంటున్నారనమాట. ఈ పర్సన్కి కాల్ చేయాలి, మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత ఇలాంటి మేబీ ఏదో ఎక్స్పెక్టేషన్ లాంటిది, ఇలా అడగాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఈ పర్సన్ ఒప్పించాలి, అలా ఈ పర్సన్ చాలా కలలు కంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీతో హ్యాపీగా ఉండడానికి పర్సన్ తను చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మెమొరీ కార్డ్కి క్లారిఫికేషన్ చూద్దాం. మెమొరీ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్ తెలియజేయండి. నైన్ ఆఫ్ కప్స్. మీ జ్ఞాపకాలు ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. ఎక్కువగా మీ జ్ఞాపకాలు ఈ పర్సన్ని చాలా వెంటాడుతున్నాయి అన్నమాట. మీ మెమొరీస్ ఏవైతే ఉన్నాయో పదే పదే తనకి గుర్తుకు వచ్చే పర్సన్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఏమి అర్థం కాక పిచ్చి లేచినట్టుగా ఫీల్ అవుతారు కదా, అలాంటి పరిస్థితి ఈ పర్సన్కి అనిపిస్తుంది అనమాట.
తను ఎంత మర్చిపోదాము, ఈ పర్సన్కి మనకి సూట్ అవ్వదు, సో తనని దూరం పెట్టాలి అని ఈ పర్సన్ ఎప్పుడైతే అలాంటి నిర్ణయం తీసుకుంటారో అప్పుడు పదే పదే ఈ పర్సన్కి ఇంకా ఎక్కువగా మీరు గుర్తుకు రావడం, తను చాలా డిస్టర్బ్ అయిపోవడం. అండ్ ఈ పర్సన్ మేబీ కొంతమందికి చాలా మనస్పర్ధాలు వచ్చే ఈ పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారండి. ఏదో విషయంగా ఇద్దరికి చాలా మనస్పర్ధాలు అయితే వచ్చాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ థర్డ్ పార్టీ విషయంలోనే కావచ్చు, ఇద్దరికి చాలా గొడవలు అయితే జరిగి ఉన్నాయి. కానీ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు, తనకి నిజంగా కావాల్సింది థర్డ్ పార్టీ కాదు మీరు. తను ఆ స్పార్క్, ఆ కెమిస్ట్రీ, ఆ బాండింగ్ తను ఎక్కడ ఫీల్ అవుతున్నారంటే ఇక్కడ మీతో ఫీల్ అవుతున్నారనమాట. అన్కండిషనల్ లవ్ అనేది వచ్చింది. కల్మషం లేని ప్రేమ ఈ పర్సన్ మీ మీద చూపించాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. స్పార్క్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మీ కాన్ఫిడెన్స్కి, మీ ధైర్యానికి ఈ పర్సన్ మెచ్చుకుంటున్నారండి. మీరు చాలా కాన్ఫిడెంట్ పర్సన్ అండ్ చాలా ధైర్యంగల పర్సన్ అండ్ ఈ నెగటివిటీ ఉన్న పర్సన్ని మీరు భరించలేరన్నమాట. సో పర్సన్ ఏంటిదంటే మేబీ కొన్ని విషయాలు ఈ పర్సన్ మీరంటే భయం అనమాట. ఆ భయాల వల్ల కూడా ఈ పర్సన్ మీతో చెప్పలేరు, చెప్పకుండా దాచిపెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరంటే భయం ఈ పర్సన్కి. మీకు తెలియకుండా తను చాలా సీక్రెట్స్ అయితే దాచిపెట్టడం కానివ్వండి, మీ వెనకాల చాలా చేయడం మీకు తెలియకుండా అలా పర్సన్ చేశారు. కానీ తన రియాలిటీ ఏంటో మీకు తెలిసిపోయింది కాబట్టి పర్సన్ని చాలామంది మీరు విసుకుంటున్నారు కావచ్చు, అనుమానిస్తున్నారు కావచ్చు. కాబట్టి పర్సన్ చూడండి, తను భయంతోనే మీ లైఫ్లో నుంచి తను పారిపోయి ఉంటారండి. తన నిజస్వరూపం ఏదైతే ఉంటుందో అది మీరు చూశారు కాబట్టి పర్సన్ తను దూరంగా పారిపోవడం లాంటిది ఏదో చేశారు పర్సన్. తనతో ఫుట్బాల్ ఆడుకుంటారు అనే భయంతోనే పర్సన్ మీ లైఫ్ నుంచి తను పారిపోయి ఉంటారనమాట. కొన్ని రోజులు సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చి ఉంటారు పర్సన్. తర్వాత మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ చూస్తున్నారు. రెమిట్ కార్డ్కి క్లారిఫికేషన్. యాక్షన్. ఈ కనెక్షన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడానికి పర్సన్ యాక్షన్ తీసుకుంటున్నారండి. మీలాంటి వారిని ఈ పర్సన్ ఎలా వదులుకోవాలి అని పర్సన్ అంటున్నారనమాట. ఎట్టి పరిస్థితిలో మీలాంటి వారిని వదులుకోకూడదు అని పర్సన్ చెప్తున్నారు. మీరు ఒక క్వీన్ అండ్ మీరు ఒక కింగ్, చాలా టాలెంటెడ్ పర్సన్ అండ్ చాలా ధైర్యంగల పర్సన్ కాబట్టి అండ్ ఇక్కడ మీ లైఫ్లో అన్ని విధాలుగా అబండెంట్గా ఉన్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తే తను చాలా హ్యాపీగా కూడా ఉండొచ్చు కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారనమాట. సో ఈ కనెక్షన్ అయితే మళ్ళీ ఈరోజు రీడింగ్ ప్రకారం రీయూనియన్ అయితే ఉందండి. ఓకే, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో రీయూనియన్ అయితే ఉంది కానీ ఇది కరెక్ట్ టైం కాదు. ఓకే, ఈ పర్సన్ డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు, మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది కానీ ఇది కరెక్ట్ టైం కాదు, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ లైఫ్లో మీరు స్ట్రాంగ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి అండ్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి. ఆలోపు మీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళండి. అప్పుడు ఏదైతే జరగాలో అవి జరుగుతూ వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఎనర్జీస్ కూడా చూద్దాం. ఈ కార్డ్స్ అనేది తీసేస్తాను. మీ పర్సన్ ఎనర్జీస్, స్టార్ వార్నింగ్, స్ట్రాటజీ అండ్ కార్నకోపియా. ఓకే, అండ్ మీ ఎనర్జీస్ ద సన్ కార్డ్, ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ చామల్ అండ్ సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియల్ అండి. ఓకే, సో మీరు మీ పర్సన్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు.
కానీ ఇక్కడ మీరు చాలా ఓపికతో వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మీకు ఫస్ట్ చక్ర అనేది యాక్టివేట్ లేదు. సో మీరు రెడ్ కలర్ ఖర్చిపైన రెడ్ కలర్ ఎక్కువగా యూస్ చేయడమా, లేదా ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ కలర్ అనేది మీరు ఎక్కువగా యూస్ చేయండి. ఓకే, అండ్ మీ మీద మీకు గురుగ్రహం అనేది చాలా అవసరమైతే ఉంది. ఓకే, గురువుని ఎక్కువగా పూజించండి. ఓకేనా, అండ్ కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి. డెఫినెట్లీ మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ కూడా తన లైఫ్లో ఏదో తెలియని టెన్షన్, భయం ఈ పర్సన్ లైఫ్లో ఈరోజు మొదలవుతుంది. అండ్ తనకి ఇక్కడ కెరియర్ వైజ్గా తనకి చాలా హ్యాపీగా ఉండిపోతున్నారు. కానీ ఇక్కడ మీ విషయంలో పర్సన్కి మీరు ఈరోజు ఎలా అంటే ఒక ఏంజల్ మాదిరిగా మేలైతే మీరు చాలా బాగా అనిపిస్తారనమాట. అది చూసి పర్సన్లో ఏదో తెలియని భయం అయితే మొదలవుతుంది ఈరోజు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.